విశాఖ జిల్లా గాజువాకలోని శ్రీహరిపురం జీవీఎంసీ ఆసుపత్రిని ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఫీజులు వసూలు నిర్ణయం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 100 పడకల ఆసుపత్రిగా దీనిని అప్గ్రేడ్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం జగ్గునాయుడు, లక్ష్మణమూర్తి కార్యకర్తలు పాల్గొన్నారు. 63 వార్డు పరిధిలో ఈ 7 వార్డులో కూడా దాదాపు 2 లక్షల మంది ప్రజానీకులు నివసిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజానీకానికి ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి శ్రీహరిపురం ఎఫ్ఆర్యు జిఎంసి ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి ప్రతిరోజు దాదాపు 400 నుండి 500 మంది వరకు పేదలు, మైతర పేదలు వైద్యం కోసం వస్తున్నారు. ఇటువంటి ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రిగా 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా మేము అభివృద్ధి చేస్తాం. 24 గంటలు ఆసుపత్రిని నడిపిస్తాం. స్పెషలిస్ట్ డాక్టర్ని ఏర్పాటు చేస్తాం. ప్రజల ఆరోగ్యాలు కాపాడుతాం. మమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించండి చెప్పని ఎన్నికల ముందు స్థానిక శాసనసభ్యులు గణబాబు గారు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపిస్తే ఈరోజు అధికారం వచ్చిన తర్వాత 100 పడకల ఆసుపత్రి చేయలేస్తారు కదా, ఉన్న ఆసుపత్రిని కోరమాల కంపెనీ కట్టబెట్టడం కోసం ఈరోజు కుట్రలు చేస్తా ఉన్నారు. కమిషనర్ చెప్తా ఉన్నారు, జిఎంసీ కమిషనర్ కోరమాల అధికారులకి మీరు తక్కువ ఫీజు వసూలు చేయండి అని చెప్తున్నారు. తక్కువ ఫీజు వసూలు చేయాలి. ఇది ప్రభుత్వ ఆసుపత్రి. ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజానికి గుండె నొప్పి వచ్చినా సరే, అత్యవసర సర్వీస్ అయినా సరే శీలం పోవాలి, టౌన్ పోవాలి. ఈ మధ్యకాలంలో ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి బాధ్యత లేదని ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే గణబాబు గారికి బాధ్యత లేదని ప్రశ్నిస్తున్నాం. మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా సరే మీరు ఇచ్చిన జీవీఎంసీ 40 వార్డు 58 నుంచి 63 వార్డు పరిధిలో ఈ 7 వార్డులో కూడా దాదాపు 2 లక్షల మంది ప్రజానీకులు నివసిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజానీకానికి ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి శ్రీహరిపురం ఎఫ్ఆర్యు జిఎంసి ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి ప్రతిరోజు దాదాపు 400 నుండి 500 మంది వరకు పేదలు, మైతర పేదలు వైద్యం కోసం వస్తున్నారు. ఇటువంటి ఆసుపత్రిని